హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ మాజీ భర్త పార్ట్ 18 అండి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి కమెంట్ చేశారండి, స్టోరీ షార్ట్ లెంత్లో పెడుతున్నారని. నాకు కొత్త, నేనే కథ వ్రాసి నేనే రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడ్ చేసి పెట్టేసరికి రోజుకి 2 hours పైనే పడుతుంది. నాకు కొద్దిగా అలవాటు అయ్యే వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయినా నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. స్వీటీ సందీప్ నోటికి స్వీట్ అందిస్తుంది. నేను ఈ స్వీట్ తినాలి అంటే నాకు ఒక మాట ఇవ్వాలి మానస. ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తుంది. మీరిద్దరూ నాతో డిన్నర్కి రావాలి, అంతేకాదు ఈరోజు నేను ఏం చెప్పినా వినాలి అంటాడు. సరే ముందు మీరు స్వీట్ తినండి అంటుంది. ఇక ముగ్గురు కారులో కూర్చొని స్వీటీని స్కూల్లో దింపి వారిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్లోకి వెళ్ళేసరికి కార్తీక్ హ్యాపీ బర్త్డే సార్ అని విష్ చేస్తాడు. ఏంటి సార్ బర్త్డేనా ఈరోజు అని అనుకొని ఆఫీస్లో వారంతా సందీప్ని విష్ చేస్తారు. అందరికీ థ్యాంక్స్ చెప్పి కార్తిక్ని లోనికి పిలుస్తాడు. మేఘనా ప్లేస్లో కొత్తగా అపాయింట్ అయిన వర్ష సందీప్ని చూసి ఫిదా అయిపోతుంది. సేమ్ మేఘనలానే తనకు జిరాక్స్. కార్తిక్ని పిలిచి ఇవాళ ఆఫీస్లో వాళ్ళందరికీ ట్రీట్ ఇవ్వాలి, పార్టీ అరేంజ్ చెయ్యి హోటల్లో అంటాడు. అదేంటి సార్, మీరు ఎప్పుడు పార్టీ చేసుకోరు కదా అంటాడు కార్తిక్. దానికి రీజన్ ఉంది. ఏంటి సార్ అది? అది మానస ఫస్ట్ టైం బర్త్డే విషెస్ చెప్పింది, అందుకే. ఏంటి, పెళ్ళైన ఇన్నాళ్ళకి మేడం మిమ్మల్ని విష్ చేశారా? అసలు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతాడు. రెండూ కాదు, 1 side లవ్. అవునా, ఎవరి సార్ ఆ 1 side లవ్? నాదే. చూస్తే అర్థం కావడం లేదా? అవునా, మరి మేడం మీ లవ్ యాక్సెప్ట్ చేయలేదా? లేదా? మరి పెళ్ళి అని అంటాడు కార్తిక్. నేనేదో జాలీ మూడ్లో ఉండి కొంచెం చనువు ఇస్తే నువ్వేదో జడ్జిలాగా నేనేదో ఖైదీలాగా ప్రశ్నలు అడుగుతున్నావు. ఇది నీకే ఎక్కువ అనిపించడం లేదా? క్షమించండి సార్ అంటాడు కార్తిక్. సర్లే కానీ అరేంజ్మెంట్స్ ఎక్కడా తగ్గకూడదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫస్ట్ టైం మానస స్వీటీతో కలిసి చేసుకుంటున్నా, అర్థమైందిగా అంటాడు సందీప్. ఆ రోజు ఈవినింగ్ అందరికీ 4k ఆఫీస్ వర్క్ క్లోజ్ చేసేయండి. ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా మీ అందరికీ హోటల్లో పార్టీ ఇస్తున్నారు, అందరూ రెడీ అయ్యి వచ్చేయండి అని చెప్తాడు కార్తిక్. దాంతో అందరూ చాలా సంతోషంగా ఇళ్ళకి వెళ్ళిపోతారు. సందీప్ 2 బ్యాగులు తెచ్చి ఇవి మీకోసమే, నీకు శారీ, నా కూతురికి డ్రెస్ అంటాడు సందీప్. ఇవన్నీ ఎందుకు అంటుంది మానస. ఈరోజు కూడా నన్ను అప్సెట్ చెయ్యకు ప్లీజ్ అని తను రెడీ అయ్యి వస్తానని అని వెళ్ళిపోతాడు సందీప్. ఇంటికి వెళ్ళి జానకమ్మని వాచ్మెన్ని కూడా బట్టలు ఇస్తాడు. వాళ్ళని కూడా పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. సరే సార్ అంటారు వాళ్ళు. పైకి వెళ్ళి మంచి లగ్జరీ రాయల్ మెరూన్ సూట్ని వేసుకొని రాకుమారిలా కిందకి వస్తాడు. బాబుగారు చాలా ఆనందంగా ఉన్నారు మీరు అంటుంది జానకమ్మ. దానికి చిన్న నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు. మానస ఇంటికి వెళ్ళి మానస అయిందా అని అడుగుతాడు. దాంతో మానస లైట్ స్కై కలర్ వైట్ స్టోన్ వర్క్ శారీ, అది సందీప్ తెచ్చిన శారీ, దాన్ని సెలెక్ట్ చేయడానికి షాప్ మొత్తం తిరిగేస్తాడు సందీప్. ఎందుకంటే తను ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి తన ఇంటి ఇల్లాలికి మొదటిసారిగా ప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఇప్పటిదాకా తను ఒక్కసారి కూడా మానసకి గిఫ్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇచ్చినా మానస తీసుకోదు కాబట్టి. ఆ చీరలో మానస దగదగా మెరిసిపోతూ ఉంటుంది. ఆ చీరలో ఆమె ఇంకా అందంగా మెరిసిపోతుంది. ఆమెను చూసి అలా చూసి మైండ్ బ్లాక్ అవుతుంది సందీప్కి.
అలాంటి అప్సరస తన భార్య అని అనుకుంటేనే తనకు గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. తననే అలా మైమరిచి చూస్తున్న సందీప్ను చూస్తుంది. ఆ సూట్ అతనికి చాలా బాగా సూట్ అయ్యింది. అచ్చం యువరాజులా ఉన్నాడు అని అనుకొని తన దృష్టి తగులుతుందేమో అనుకుంటుంది మానస. ఈలోగా స్వీటీ బడ్డీ నా డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది. దాంతో ఇద్దరూ ఈ లోకంలోకి వస్తారు. పాపను చూసి నీకేమ్మా, నువ్వు నా లిటిల్ ప్రిన్సెస్వి అని స్వీటీని ముద్దు పెట్టుకుంటాడు. పాకెట్లో నుండి ఒక బాక్స్ తీసి ఈ నెక్లెస్ వేసుకో మానస, ఇప్పుడు నువ్వు నా భార్యగా వస్తున్నావు, నా ఎంప్లాయీగా కాదు అంటాడు. అవేం వద్దు అని అంటూ ఉండగా తన మెడలో ఆ నెక్లెస్ వేస్తాడు. దాంతో చేసేది లేక తన వెనకాల వెళ్తుంది. కార్ స్టార్ట్ చేసి హోటల్కి వెళ్తారు. హోటల్ ముందు కారు ఆగుతుంది. కారు దగ్గర నుండి నడిచే దారిలో పూలతో వెల్కమ్ అని చాలా అందంగా రాసి ఉంటుంది. ఆ దారి మొత్తం పువ్వులు, ఫ్లవర్స్, బొకేస్ పెళ్లి మండపాన్ని గుర్తు చేస్తుంది. వాళ్ళు ముగ్గురు అలా నడిచి వస్తుంటే చూసే వాళ్ళకి రెండు కళ్ళు సరిపోవు. ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు, బ్యూటిఫుల్ కపుల్ అని అనుకుంటారు అందరూ. అలా లోనికి చేరుకుంటారు. పార్టీ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్. తినేవాళ్ళకి తాగేవాళ్ళకి ఏ లోటు ఉండదు. స్టేజ్ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. మధ్యలో ఒక టేబుల్పై కేక్ కటింగ్ అరేంజ్ చేశారు. పొద్దున్న అనుకుంటే సాయంత్రానికి ఇంత గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. అంతా డబ్బులు ఉంటే కొండ మీద కోతి అయినా దిగి రావాల్సిందే అని అనుకుంటాడు కార్తీక్. సార్ రండి, కేక్ కట్ చేద్దురు అంటాడు కార్తీక్. దాంతో మానసను స్వీటీని కూడా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి కేక్ కట్ చేసి ముందు స్వీటీకి పెట్టి మానసకు కూడా కేక్ పెడతాడు. మానస కూడా సందీప్ కేక్ తినిపిస్తుంది. ఆ తర్వాత తను పాకెట్లో నుండి డైమండ్ రింగ్ తీసి మోకాళ్ళపై కూర్చొని మానస ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు. ప్లీజ్ మానస, చెయ్యివ్వు అంటాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూసి అందరూ వాళ్ళనే చూస్తూ ఉండడం చూసి చెయ్యి ముందుకు చాపుతుంది. దాంతో తన వేలికి ఆ రింగ్ పెట్టి ఐ లవ్ యూ చెప్తాడు. అందరూ క్లాప్స్ కొడతారు. అది తన కాలేజీ రోజుల్లో మానస ఒప్పుకుంటే అలా ప్రపోజ్ చేయాలి అనుకుంటా. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకి తన కూతురు ముందు తండ్రి ప్రపోజ్ చేయడం అనుకొని మనసులో నవ్వుకొని సర్లే నా కోరిక ఇప్పటికైనా తీరింది అని హాయిగా పార్టీని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు సందీప్. కానీ మానస మాత్రం ఇలా తనకు ప్రపోజ్ చేయడం ఇదంతా తనకు నచ్చదు. కానీ సందీప్ సంతోషం చూసి మాట్లాడలేకపోతుంది. జానకమ్మ మానస దగ్గరకు వచ్చి మీరు మా సార్ భార్య అంట కదమ్మా, నాతో అబద్ధం చెప్పారు, పోనీలేండి, మీకు మధ్య ఏమున్నాయో ఇప్పటికైనా ఇలానే సంతోషంగా ఉండండి, అలా చూడండి బాబుగారి సంతోషానికి హద్దులు లేవు అని సందీప్ని చూపిస్తుంది. అలా పార్టీ అయ్యాక మానసను తన ఇంట్లో వదిలి తన బంగ్లాకి వెళ్తున్న దారిలో కారులో ఉండగా మీనాక్షమ్మ గారికి బాగోలేదని కాల్ వస్తుంది. అర్జెంటుగా హైదరాబాద్కి ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. మీనాక్షమ్మ తన నాయనమ్మ చిన్నప్పటి నుండి సందీప్ని ఎంతో గారాబంగా పెంచుతుంది. ఆమెకు ఇలా అవ్వడానికి కారణం ఒక విధంగా నేను రమ్యనే. మా ఇద్దరి జీవితాలు ఇలా ఉన్నాయని ఆమె ఆరోగ్యం చెడగొట్టుకుంది అని అనుకుంటాడు. కోట్లు ఉన్నా సరే తన మనవడు మనవరాల జీవితం ఇలా అయిపోయిందని ఆమె బాధపడని రోజు ఉండదు. అలా ఫ్లైట్లో ఆలోచిస్తూ ఉంటాడు సందీప్. అలా ఆలోచనలో ఉండగానే ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో త్వరగా దిగి వాళ్ళ నాయనమ్మ ఉన్న హాస్పిటల్కి చేరుకుంటాడు. అక్కడ ఆమె ఐసీయూలో కోమాలో ఉంటుంది. తనని చూసిన సందీప్కి చాలా బాధగా అయిపోతుంది మనసు. ఆ నెక్స్ట్ డే మానస
ఉదయం లేచి క్యారియర్ సర్ది స్వీటీని రెడీ చేసి చూసేసరికి 8:30 అయిపోతుంది. రోజు ఆ టైంకి సందీప్ వచ్చి కూర్చునేవాడు. స్వీటీని కూడా తనే రెడీ చేసేవాడు. ఈరోజు ఇంకా రాలేదు అనుకొని స్కూటీ తీసి స్టార్ట్ చేస్తుంది. మమ్మీ, బడ్డీ రాలేదా? రాలేదు బంగారం. ఎందుకు? తెలీదు. పద, స్కూల్కి టైం అవుతుంది అని తనని స్కూల్లో దింపి తన ఆఫీస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన సందీప్ క్యాబిన్లో లేడు. కార్తీక్ని అడుగుతుంది. తెలియదు మేడం, ఫోన్ చేయొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్తారు, అందుకే నేను చేయలేదు అంటాడు. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ మానసకి సందీప్ ఎక్కడికి వెళ్ళాడో అని రోజంతా ఆలోచిస్తూనే ఉంటుంది. అలా ఆ రోజంతా వర్క్ ఫినిష్ చేసుకొని స్వీటీని తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వెళ్ళి వంట చేసి స్వీటీకి తినిపించి తను కాస్త తిని నిద్రలోకి జారుకుంటుంది. అలా వారం రోజులు గడుస్తాయి. ఒకరోజు సాయంత్రం సార్ హైదరాబాద్లో ఉన్నారంట మేడం అని చెప్తాడు. దాంతో మానసకు కోపం వస్తుంది. ఒక మాట కూడా తనకి స్వీటీకి కానీ చెప్పలేదని, ఎంతైనా మేము పరాయి వాళ్ళమే కదా అనుకొని తన వర్క్ తాను చేసుకుంటుంది. ఇక్కడ సందీప్ వాళ్ళ నాయనమ్మ కాస్త కోలుకుంటుంది. సందీప్ని చూసి, ఇక నేను హాస్పిటల్లో ఉండలేను, నన్ను ఇంటికి తీసుకెళ్ళు సందీప్ని అడుగుతుంది. ఇక్కడ ఉంటే నాకు ఊపిరి ఆడటం లేదు అని అనగా డాక్టర్ని సంప్రదించి ఇంటికి తీసుకెళ్ళి తనకు నర్సుని పెట్టి తనని జాగ్రత్తగా చూసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఇంటికి తీసుకొచ్చినాక వాళ్ళ నాయనమ్మకి జరిగిన సంఘటనలు మానస కనబడటం గురించి, స్వీటీ గురించి తనకి అంతా వివరంగా చెప్తాడు. దాంతో ఆమె, సరే నాయన, ఇక నువ్వు వెళ్ళు, మానసని స్వీటీని ఇంటికి తీసుకురా, నేను మీరు ఇంటికి తిరిగి వచ్చే వరకు బ్రతికే ఉంటాను, నా ఆఖరి కోరిక మానసని మన ఇంటికి తీసుకురా అంటుంది. అది ఇప్పుడే సాధ్యం కాదు నాని, కొన్నాళ్ళైనా పడుతుంది. అంటే అది జరగాలి అంటే నువ్వు అక్కడే ఉండాలి, ఇక్కడ కాదు. లేదు నాని, కొన్ని రోజులు ఇక్కడే ఉండి నిన్ను దగ్గరుండి చూసుకోవాలి. అదీ కాక హైదరాబాద్లో నాకు కొన్ని అర్జెంట్ పనులు ఉన్నాయి, అవి అన్నీ చూసుకొని వెళ్తాను. అవి చాలా ఇంపార్టెంట్ నాని, త్వరగా చూసుకునే వెళ్తాను. ఎందుకంటే స్వీటీని చూసి చాలా రోజులు అయ్యింది. ఒంటరిగా మానస ఎలా హ్యాండిల్ చేస్తుందో అని అనుకొని బెంగళూరు బయలుదేరుతాడు. ఆ తర్వాత రోజు ఉదయం 8 గంటలకు సందీప్ కార్ మానస ఇంటి ముందు ఆగుతుంది. స్వీటీ, హాయ్ బడ్డీ, వచ్చేసావా అని సందీప్ కాళ్ళు చుట్టుకుంటుంది. తనని ఎత్తుకొని ముద్దులు పెట్టుకొని మానస దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు మానస అని అడుగుతాడు. దానికి మానస ఏం సమాధానం చెప్పదు. స్వీటీని కారులో ఎక్కించుకొని మానసని కూడా ఎక్కమంటే, నేను స్కూటీలో వెళ్ళిపోగలను, మీరు కొత్త అలవాట్లు నాకు చేయకండి అంటుంది. అదేంటి మానస, రోజు నువ్వు కూడా ఆఫీస్కి కారులోనే కదా వచ్చేది అంటాడు. ఇక నుండి రాను, నేను నాలాగే ఉండాలి అనుకుంటున్నాను, నాకు కార్లు బంగ్లాలు అలవాటు చేయవద్దు. రా స్వీటీ, నిన్ను కూడా నేనే తీసుకెళ్తాను అంటుంది. దానికి స్వీటీ, నో మమ్మీ, నేను బడ్డీతోనే వెళ్తాను, స్వీటీ మారం చేయకు అని అంటుంది మానస. ప్లీజ్ మమ్మీ, బడ్డీని చూసి చాలా రోజులు అవుతుంది అనగానే మానస సరే అని తన స్కూటీ తీసి దాని మీద తన ఆఫీస్కి బయలుదేరుతుంది. సందీప్కి అర్థమైంది తను చెప్పకుండా వెళ్ళినందుకు మానస ఇలా బిహేవ్ చేస్తుందని. స్కూటీనే ఫాలో చేస్తూ స్వీటీని స్కూల్లో డ్రాప్ చేసి తను కూడా ఆఫీస్కి వెళ్తాడు సందీప్. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ పూర్తయిందండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.